మహానుభావులు అందరికీ అభివందనములు. కళలను గుర్తిద్దాం, కళాకారులను గౌరవిద్దాం. మట్టిలో మాణిక్యాల పరిచయ వేదిక, పల్లె పాటల పరిమళ వీచిక అంటూ మరుగున పడిన మట్టిలో మాణిక్యాల వంటి తెలుగు కళాకారులు ఎక్కడున్నా కళాన్వేషణ చేస్తూ వారి కళా విశేషాలను, వైభవాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నది మన తేనె తెలుగు ఛానల్. మనలోని అపారమైన సాంప్రదాయ కళా నైపుణ్యాలను ప్రోత్సహిస్తూ వాటిని భావితరాల కోసం భద్రపరచాలనే సదుద్దేశంతో మీ ముందుకు వస్తున్న మన తేనె తెలుగు ఛానల్ను మీరంతా సహృదయంతో సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాము. ఇట్లు మీ అందరి అభిమాన ఛానల్ తేనె తెలుగు ఛానల్. సమాజంలో కొన్ని కార్యక్రమాల శుభాలకైనా అశుభాలకైనా కళారంగమే అవసరం. కూర్చొని వాడడం కూడా కష్టమే. లేలే తేనె తెలుగు యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. మరి కళారంగంలో ఆ కళ మీద మక్కువతో గురువుగారి దగ్గర శిష్యరికం చేస్తూ పద్యాలు నేర్చుకుంటూ అవకాశం ఉన్న చోట పద్య నాటకాలు ప్రదర్శించేటటువంటి కళాకారులు మన ముందున్నారు. మరి వారి చేత ఈ కళాభిషేకాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం. మీరందరూ కూడా మన తేనె తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీరి యొక్క ప్రతిభను మీరు చూసి ఆ వీడియోలో మీరు ఒక లైక్ కొట్టి ఆ వీడియోను 10 మందికి చేరేలా చేస్తారని మనస్ఫూర్తిగా మిమ్మల్ని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతాం. సార్ నమస్తే. నమస్తే సార్. మీరు గట్టి మాట్లాడదాం. ఈ కళారంగ ప్రస్తావన చాలా కష్టాలతో మొదలైందని మాకు తెలుసు. అవు సార్, చాలా కష్టాలతో మొదలైందని. మరి మీ గురించి మీ వివరాలు, అడ్రస్, మీ చిరునామా తెలియజేస్తూ మన ప్రేక్షకులకి ఈ కళాభిషేకాన్ని ముందుకు కొనసాగింది. సరే సరే సార్. మీ పేరు, మీ ఊరు, మీ తల్లిదండ్రుల పేరు? ఎం బీసన్న సార్. నేను గౌండపని మేస్త్రి. గౌండపని బేల్దారిగా పనిచేసేవాడిని. ఇంకా దీని మీదనే మక్కువ ఉండి పిల్లలను చదివించుకుంటూ పిల్లలను ఉద్యోగాలు కూడా చేసుకో ఇట్లా బ్రతుకుతూ దీని మీదనే కొంచెం అంటే దీన్ని ఆధారంగా అంటే మనశ్శాంతి కోసము కొంత బాగా పాడాలనే అభిలాషతోటి సార్ని సాక్కుంటూ ఈ ముందుకు వస్తున్నా సార్. ఇట్లా. ఓకే ఓకే. అంటే మీ తల్లిదండ్రుల పేరు చెప్పండి. మా నాయన పేరు ఎం ఎల్లన్న సార్. ఎల్లన్న. మా అమ్మ పేరు ఎల్లమ్మ. మీ సొంత ఊరు సార్? పసుపుల సార్. పసుపుల పుల్లారెడ్డి కాలేజ్ దగ్గర. ఓకే ఓకే, చాలా సంతోషం సార్. మరి ఈ కార్యక్రమాన్ని ఒక ప్రార్థనా గీతంతో మొదలు పెడతాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజా చాలా సంతోషం సార్. మరి చక్కని ప్రార్థనా గీతంతో మన కార్యక్రమాన్ని, ఈ ద్విశతాధిక కళాభిషేకం అనేటువంటి కార్యక్రమాన్ని మొదలుపెట్టినందుకు మరి మీ కళారంగ ప్రస్తావన ఎట్లా జరిగిందంటారు? ఎట్లా వచ్చినారు ఈ కళారంగంలో?
సార్ కళారంగంలోకి ఇంతకుముందు చిన్నతనంలో ఒకప్పుడు వేసుకుంటే ఇంకా నేర్చుకొని అట్లే పాడుతూ ఊపినే ఉంటుంది. కొన్ని సంవత్సరాలు ఇంకా పిల్లల చదువుల కోసం విడిచిపెట్టినా, పిల్లలను పైకి తెచ్చుకోవాలన్నట్టు ఒక 20 ఏళ్ళు విడిచిపెట్టినా. మళ్ళీ అంత లోపల పీజీ సారు వెంకటేశ్వర సార్ నాకు తోడై ఈ కళారంగంలోకి వచ్చిన. ఏమేమి పాత్రలు పాడతారు? రాముడు వాడతా, గయోపాఖ్యానం కృష్ణుడు వాడతా, హరిశ్చంద్రుడు వారణాసి వాడతా, బిలువంగలు శాంతం ఆడతా పూర్తి. బిలువంగలు పూర్తి సార్. చాలా సంతోషం సార్. మరి మా ప్రేక్షకుల కోసం మొట్టమొదట రాముని పాత్ర నుంచి ఒక పద్యాన్ని. సరే సార్. కుమార ఆంజనేయ
నిజంగా నేను ఇంతకుముందు అన్నట్లు మన రాయలసీమ రాగాలసీమ అనేటువంటి ఉదాహరణకు మీరు కూడా ఒకరు. మరి ఎన్ని స్టేజ్ల పైన మీరు నాటకాలు అన్నారు సార్? ఒక 100 స్టేజ్లు ఆడిట సార్. 100 స్టేజ్లో ఎక్కడెక్కడ? మన కర్నూలేనా? కర్నూలు, పల్లెలు, మామూలుగా చిన్న చిన్న పల్లెలు, పెద్ద పెద్ద పల్లెలు మస్తుగా అన్నా సార్. వేరే జిల్లాలో కూడా ఏమన్నా? వేరే జిల్లాలకు మహబూబ్నగర్ జిల్లాకు పోయినాం సార్. మహబూబ్నగర్ జిల్లా. ఏమేమి నాటకం అన్నారు అక్కడ? అక్కడ గయోపాఖ్యాన కృష్ణుడు అన్న, ఓపారి వారణాసి అన్న, ఓపారి రాముడు కూడా అన్న అక్కడ. మరి హరిశ్చంద్ర నుంచి ఏదైనా ఒక పద్యాన్ని? సరే సార్. అయ్యలారా ఈయన గుణగణములు ఎక్కువనేనా?
మంచి గాత్రము. మరి అనుకోకుండా ఈ ప్రోగ్రాం పెట్టుకోవడం వల్ల కూర్చొని పోవడం ఎండ కదా, కూర్చొని పోవడం కూడా కష్టమే. మీకు బాగా పేరు తెచ్చిపెట్టినటువంటి పాత్ర ఏది? అన్నీ అట్లే పాడినా సార్, అన్నీ కూడా అన్ని 5 పాత్రలు ఇష్టమైనది. అన్నిటికంటే ఇష్టమైనది గయపక్కిన కృష్ణుడు. గయపక్కిన కృష్ణుడా? ఓకే. మరి ఆ ఘట్టం నుంచి కూడా ఒక పద్యాన్ని. అయ్యయ్యో క్షమించేటి వాడను నేనా? పెట్టునాడు ఆనాడు మధ్యమున సకల రాజ్య సమక్షమున నీవును నీ అన్నదమ్ములు చూస్తుండగా కొలువులో యువరాజు ఆనాడు మీకు తుట్టంబునైతిని గాని మీకు తుట్టంబునైతిని గాని నేడు ధౌడ నవ్వు పలుకునుందా చక్కగా అసలు ఇంతవరకు ఎవరు పాడనటువంటి రాగంలో పాడినారు సార్.
అంటే అందరూ కూడా ఈ మాండురాగంలో పాడతారు, మీరు మాల్కోస్ రాగంలో పాడతారు. అది మానే ఇది మానే రెండు మాలే. చాలా సంతోషం సార్. మరి మీరు చేస్తున్నటువంటి కళాసేవ గురించి అంటే ఇక్కడ ఉన్నటువంటి సమాజానికి అధ్యక్షులుగా ఉండి మరి ఎందుకు ఇంత రిస్క్ తీసుకుంటున్నారు సార్? ఏదో రిస్క్ తీసుకొని ఏదో మేము పాడుకుంటా, పెద్ద మనుషులు మేము ఇంకా కొంతమంది వస్తుంటారు, వేరే ఊర్లో నుండి వస్తుంటారు. దీనికి విశ్వ కళా సమితి అధ్యక్షుడిగా నేనుండి అందరు ఎన్నుకొని దీని కళని పోషించాలన్నట్లు మేము దీనికి ముందుకు తీసుకుపోతున్నాం సార్. చాలా అంతే. మరి మీలాంటి వాళ్ళు ఉండటం వల్లనే అయ్యవార్లకు కూడా అంతో ఎంతో జీవనాధారము. ఎవరన్నా నాటకాలు చెప్తారు సార్, మాకు పల్లెటూరులో నుండి పలానా నాటకం ఆడాలంటే మేము పోయి పలానా నాటకం, ఈ నాటకం, ఆ నాటకం అని ఆడుతుంటాం సార్. ఏదైనా సీన్లో ఆడమంటే కూడా ఆడుతుంటాము. కొన్ని కథా కార్యక్రమాలు అన్నమాట. ఏదన్నా ఇప్పుడు ప్రతిదీ కూడా కళారంగం మీదే ఆధారపడి, కానీ కళారంగాన్ని పట్టించుకునేటువంటి పరిస్థితులు లేవు. ఒక ప్రభుత్వ వాళ్ళ గురించి క్యాన్వాస్ చేయాలన్నా కళారంగమే. సమాజంలో కొన్ని కార్యక్రమాల శుభాలకైనా అశుభాలకైనా కళారంగమే అవసరం, కానీ పట్టించుకునేటువంటి వ్యక్తులు తక్కువగా ఉన్నారు. ఇప్పటికైనా మహానుభావులు, అధికారంలో ఉన్నటువంటి పెద్దలు ఎవరైనా కానీ మీరందరూ కూడా ఇట్లాంటి కళాకారుల యొక్క బాధను అర్థం చేసుకొని కళలను బ్రతికించాలని, కళలకు పూర్వ వైభవం తీసుకురావాలని మా ఛానల్ తరఫున మిమ్మల్ని వేడుకుంటున్నాం. బిల్వమంగళం నుంచి ఒక మంచి పద్యం. రాధ, మన పూర్వీకులు సంసారమును సముద్రంతో పోల్చి, సముద్రంలో తిమింగలాది జలచరములే కాకుండా భయంకరమైన బడబాగ్నితో పాటు అందమైన ముత్యములు, రతనములు కూడా ఉంటాయి. అలాగే ఈ పుట భవానీ శంకరుడు ఎందుచేతనో ఇంతలో రాగా కారణం ఏమైండునో కానీ మహిత్రెందు ఏమి మహిమనున్నది. వేలకు రాకమిత్రుడు, వేలకు రాకమిత్రుడు ఒక కాగితము
నచ సోమయాజి త్రినేత్రదారి నచ స్థూలపాణి జలం ధరిత్రి సాయం సమయం ఎంత సమ్మోహనకరంగా ఉన్నది. చల్లని పిల్లగాడుపులు చక్కగా విచ్చిన పూలు జంపుతో ఉల్లసమాడు పగా శక్యమే సంగ సంపదల్ అమ్మని రాగాలతో చాలా మృదు మధురమైనటువంటి ఈ మీ గాత్రంతో కూడా మా ప్రేక్షకులకి ఒక ఆనందాన్ని కలుగజేసినారు. చాలా సంతోషం. మరి మీరు ఎవరెవరితో పేరున్నటువంటి కళాకారులతో వేషాలు వేసినారంట? బిలోమంగళుడు నేను చిన్నగా ఉన్నప్పుడే గట్టిగా బాగుంటి బాగా పెద్దగా పిల్లలు అయిన తర్వాత పిల్లల చదువున్నప్పుడు బిలోమంగళుడు నేర్చుకొని జయరాజు గారితో ఆడిన, కోటేశ్వరరావుతో ఆడిన, వెంకటేశ్వరరావుతో ఒకటే నాటకం ఆడింది. అంతే సార్. చాలా సంతోషం సార్. మరి మీరు ఇంకా ఎన్నో నాటకాలు ఆడాలని ఆయురారోగ్యాలతో ఈ కళాసేవ చేయాలని మేము కోరుకుంటూ మా తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఒక చిన్న ప్రశంసా పత్రం. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓ కళామ తల్లి ముద్దు బిడ్డ కలకాలం వర్ధిల్లాలని కోరుకుంటూ ఈ కళాభిషేకాన్ని ముగిస్తాను సార్. సరే.